వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో నేను ఒకే ఒక క్వశ్చన్ చేశాను. వాట్ ఈజ్ లైనక్స్ అనేటటువంటిది క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎందుకు చేశాను అనేది ఎండింగ్లో చెప్తాను. ఇన్ని వీడియోస్ తర్వాత వాట్ ఈజ్ లైనక్స్ అనే క్వశ్చన్ ఎందుకు వచ్చింది అనేదంతా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ లైనక్స్ అంటే ఏంటో చూద్దాం. లైనక్స్ అంటే అది లాగా టూల్ కాదు. లైనక్స్ అనేది విండోస్ ఐఓఎస్ లాగే ఒక ఆపరేటింగ్ సిస్టమ్. మ్యాక్సిమం ఇప్పుడు ఉండేటటువంటి ఆండ్రాయిడ్స్ అన్నీ కూడా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే వర్క్ చేస్తున్నాయి. ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్గా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ ఆ హార్డ్వేర్ రిసోర్సెస్ని మనకు డెస్క్టాప్తో అసోసియేట్ అయినటువంటి హార్డ్వేర్ రిసోర్సెస్ని మేనేజ్ చేస్తుంది ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏం లేదు, సాఫ్ట్వేర్. అది మనకు డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ అసోసియేట్ అయినటువంటి రిసోర్సెస్ను హార్డ్వేర్ రిసోర్సెస్ని మేనేజ్ చేస్తుంది ఈ సాఫ్ట్వేర్ అనేది. ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ చెప్పినాను కమ్యూనికేషన్ బిట్వీన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అని. ఇంకా వితౌట్ ది ఆపరేటింగ్ సిస్టమ్ ద సాఫ్ట్వేర్ వుడ్ నాట్ ఫంక్షన్. మనకు విండోస్ అయినా కూడా మనం ఒక సిస్టంలోకి ఎంటర్ కావాలి అంటే మన ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ దానిలో మనం విండోస్ని ఇన్స్టాల్ చేసుకుంటాము. ఈ విండోస్ లేకపోతే మనం సిస్టంతో ఏమీ చేయలేము. అది ఒక ఎంప్టీ బాక్స్ లాంటిది. అలాగే లైనక్స్ సాఫ్ట్వేర్ లేకుండా ఎటువంటి ఫంక్షన్ని కూడా మనం ఏమీ చేయలేము. సాఫ్ట్వేరు హార్డ్వేరు కమ్యూనికేట్ కావడం కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మనకు అవసరం అవుతుంది. అందులో మనకు మెయిన్గా ఉండేటటువంటివి విండోస్, ఐఓఎస్, లైనక్స్. ఐఓఎస్ అన్నీ కూడా ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. విండోస్ అంటే ఆల్రెడీ మనకు ఒక న్యూ సిస్టమ్ని కొనుక్కున్న, డెస్క్టాప్ను కొన్నా, ల్యాప్టాప్ను కొన్నా కూడా మనకి ఇప్పుడు వచ్చేసి ఇన్బిల్ట్ వచ్చేస్తుంది విండోస్ అనేది. ఇంతకుముందు అయితే ఓన్లీ సిస్టమ్ కొనుక్కొని విండోస్ని అవుట్ సైడ్ వేయించుకునేవాళ్ళు, లేకుంటే వాళ్ళకి తెలిసింటే వాళ్ళే వేసుకునేవాళ్ళు. తర్వాత దానితో ఎంఎస్ ఆఫీసు ఇవన్నీ వర్క్ చేసేవాళ్ళు, వర్డ్ ఏదైనా కూడా. ఇప్పుడు వచ్చేసి విండోస్ ఇన్బిల్ట్గా వస్తున్నది సిస్టమ్స్ అన్నిటిల్లో. అలాగే లైనక్స్ అనేది ఎక్కువగా నార్మల్గా ఎవరి పీసీలోనైనా విండోస్ అనేది వాళ్ళు టెక్స్ట్ డాక్యుమెంట్స్, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోవడం కోసం వాళ్ళ పీసీస్ ఎవరైనా కూడా, ఏ చిన్న షాప్ వాళ్ళైనా కానీ, ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా కూడా విండోస్ని యూజ్ చేస్తారు. కానీ లైనక్స్ కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని ఓన్లీ ఎంటర్ప్రైజెస్ మాత్రమే యూజ్ చేసుకుంటూ ఉంటాయి బిజినెస్ పర్పస్ కోసం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేదాన్ని ఇప్పుడు మనం విండోస్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే మనం జస్ట్ కీబోర్డ్ మౌస్ యూజ్ చేసి మనం చదవలేకపోయినా కూడా క్లిక్ చేయడంతో స్క్రీన్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. కానీ లైనక్స్లో అలా కాదు. లైనక్స్లో కమాండ్ తెలుసుకో ఉండాలి, ఏ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామనేది తెలుసుకో ఉండాలి. ఏది పడితే అది మన వర్క్ ఎన్విరాన్మెంట్లో ప్రతి కమాండ్ని మనం యూజ్ చేయడానికి లేదు, ప్రతి కమాండ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇవ్వడానికి లేదు. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ తోటి మనం లైనక్స్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాల్సినటువంటి ఒక కోర్సు, ఒక టెక్నాలజీ. అది లైనక్స్ అనేది ఎటువంటి టూల్ కాదు. అసలు డెవాప్స్ అనేది కూడా మన ఇండియాలో టూల్స్ అని పాపులర్ చేశారే కానీ డెవాప్స్ అనేది ఒక టెక్నాలజీ. ఇది మనకు ఫారిన్ కంట్రీస్లో అయితే టూల్స్ అని చెప్పారు. డెవాప్స్లో ఉండేటటువంటి జెన్కిన్స్, గేట్, మేవెన్, టామ్ గేట్ ఏదైనా కూడా మనకు కుబర్నెటిస్, డాకర్, యాన్సిబుల్, అలాగే సెలీనియం నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ టెక్నాలజీస్ని అన్నిటిని మన ఇండియాలో పాపులర్ చేసుకున్నారు. ఈజీగా ఉండే వర్డ్ కాబట్టి టూల్స్ అనేటటువంటి నేమ్ తోటే, కానీ అవి టెక్నాలజీస్. ఇక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఏముంటాయి, ఎలా వర్క్ అవుతుంది, ఎన్ని టైప్స్ ఉంటాయి అనేటటువంటివి కూడా ఈ క్వశ్చన్లోనే కవర్ చేశాను.
లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ దేనికి ఉంటుంది? ఇక్కడ బూట్ లోడర్, ఫస్ట్ది బూట్ లోడర్. బూట్ లోడర్ అంటే ఇంకా లైనక్స్ గురించి చెప్పాలి అంటే బూట్ లోడర్కి ముందు ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లైనక్స్ స్మార్ట్ ఫోన్స్ నుంచి కార్స్ వరకు, సూపర్ కంప్యూటర్స్ నుంచి హోమ్ అప్లయన్సెస్ వరకు, హోమ్ డెస్క్టాప్స్ నుంచి ఎంటర్ప్రైజ్ సర్వర్స్ వరకు ఎవ్రీవేర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తున్నారు. వరల్డ్లో టాప్ 500 సూపర్ కంప్యూటర్స్ కానీ, వరల్డ్లో ఉండేటటువంటి స్టాక్ ఎక్స్చేంజెస్లో కానీ లైనక్స్ అనేది యూజ్ చేస్తారు. ఏ అదర్ ఐఓఎస్ కానీ విండోస్ కానీ యూజ్ చేయరు. ఓన్లీ లైనక్స్ని మాత్రమే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అవన్నీ ఫైనాన్షియల్ రిలేటెడ్ కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కడైనా కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయో, అలాగే సెక్యూరిటీ ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందో. సెక్యూరిటీ అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఎయిర్ ఫోర్స్ కానీ, డిఫెన్స్ కానీ, నేవీ కానీ ఇలాంటి వాటిల్లో ఎటువంటి ఏడబ్ల్యూఎస్ కానీ, లేకపోతే విండోస్ సిస్టమ్స్ కానీ, ఐఓఎస్లు కానీ, ఐఓఎస్ తర్వాత మాట్లాడుకుందాం. మనకు మెయిన్గా ఫస్ట్ నుంచి ఉండేది విండోస్ లైనక్స్ కాబట్టి వీటన్నిటి గురించి కంపేర్ చేస్తూ మనం అర్థం చేసుకోవడానికి కంపేర్ చేసుకున్నట్లయితే ఈ డిఫెన్స్ ఎక్కడైతే సెక్యూరిటీ ఎక్కువగా కావాలో ఏ కంట్రీలోనైనా ఆ కంట్రీ వాళ్ళు యూజ్ చేసేది వాళ్ళ ఇన్ఫర్మేషన్ సెక్యూర్డ్గా ఉండడం కోసం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని మాత్రమే యూజ్ చేస్తారు. వీళ్ళందరూ విండోస్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ ఇలాంటివి యూజ్ చేయరు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎక్కువగా ఉండేటటువంటి బ్యాంకింగ్స్లో కానీ, స్టాక్ ఎక్స్చేంజెస్లో కానీ, అలాగే హెల్త్ కేర్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్లో కానీ ఎక్కువగా యూజ్ చేసేది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే. అలాగే సూపర్ కంప్యూటర్స్ కూడా టాప్ 500లో ఉండే సూపర్ కంప్యూటర్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నది లైనక్స్ మాత్రమే. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, గూగుల్లో అన్నీ దొరుకుతాయి. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మోస్ట్ రిలయబుల్గా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అలాగే వర్రీ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్. ఇంకా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఏముంటాయి అనేది చూద్దాం. ఇక్కడ బూట్ లోడర్ ఉంటుంది. బూట్ లోడర్ ఎందుకు? బూట్ లోడర్ అనేది ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పున్నాను. బూటింగ్ ప్రాసెస్ అనేటటువంటి ఒక లైనక్స్ వీడియో తీసాను. అది క్వశ్చన్ ఆన్సర్స్లో కూడా కవర్ చేయాలి అనుకున్నాను. ముందు కవర్ చేస్తాను కూడా ఇంకొకసారి. బూట్ లోడర్ వచ్చేసి సాఫ్ట్వేర్ సిస్టమ్ బూట్ ప్రాసెస్ని మేనేజ్ చేస్తుంది. ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ వచ్చేసి బూటింగ్ ప్రాసెస్ని మేనేజ్ చేస్తుంది. కర్నల్ అంటే అదొక సిస్టమ్ కోర్. ఈ కర్నల్లో ఏం చేస్తుంది? సిపియుని, మెమరీని, అదర్ డివైజెస్ని కానీ, అదర్ రిసోర్సెస్ని కానీ మేనేజ్ చేయడానికి ఈ కర్నల్ అనేది యూజ్ అవుతుంది. ఇన్నిట్ సిస్టమ్ ఈ బూట్ లోడరు, కర్నల్, ఇన్నిట్ ఇవన్నీ కూడాను మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది. అది కంపల్సరీగా వచ్చేటటువంటి లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్కి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళు కంపల్సరీగా వచ్చేటటువంటి క్వశ్చన్ అది. వాట్ ఈస్ ద బూటింగ్ ప్రాసెస్ ఇన్ లైనక్స్ అనేది. అది వర్షన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, టోటల్గా కాదు, కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది. దానిలో ఈ కర్నల్, ఇన్నిట్ సిస్టమ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఈ ఇన్నిట్ సిస్టమ్ అనేది జస్ట్ 1 బిట్లో చెప్పాలంటే ఇన్నిట్ సిస్టమ్ అంటే ఒక సబ్ సిస్టమ్. అది ఈ ఇన్నిట్ బూట్ ప్రాసెస్ని మేనేజ్ చేస్తుంది. ఎప్పుడు మేనేజ్ చేస్తుంది అంటే బూట్ లోడర్ ఏదైతే గ్రబ్ అనేది ఉంటుందో, బూట్ లోడర్ని మనం సెకండరీ బూట్ లోడర్ని గ్రబ్ అని పిలుస్తాము. గ్రబ్ ఒకసారి ఇనిషియలైజ్ చేసిన తర్వాత బూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత గ్రబ్ నుంచి ఇన్నిట్ మేనేజ్ చేస్తుంది. గ్రబ్ తర్వాత స్టెప్ ఇన్నిట్ తీసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ డీమాన్స్. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో డీమాన్స్ అంటే ఏం లేదు, సర్వీసెసే. ఏ సర్వీస్ స్టార్ట్ కావాలి, ఏ సర్వీస్ స్టాప్ కావాలి, ఇవన్నీ మేనేజ్ చేయడాన్ని బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంటుంది. మనకు సిస్టమ్ అవుట్పుట్లో అయితే ఎటువంటిది
మనం స్టార్ట్ చేసినా స్టాప్ చేసినా ఏదైనా సర్వీస్ని మనకి ఎటువంటి డిఫరెన్స్ అనేది కనపడదు. మనం ఓన్లీ చెక్ చేసుకోవాలంటే కమాండ్స్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇక గ్రాఫికల్ సర్వర్స్ అనేది కూడా లైనెక్స్లో అవైలబుల్లో ఉంటుంది. ఇది కూడా ఒక సబ్ సిస్టమ్గా వర్క్ అవుతుంది, కానీ దీనిని చాలా తక్కువగా యూజ్ చేస్తాము. ఎందుకంటే మనం ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్నే యూజ్ చేస్తాం కాబట్టి ఆ బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ని కర్నల్ అని కూడా అంటాము. డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ నెక్స్ట్ వన్, యూజర్స్ ఇంటరాక్ట్ కావడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అప్లికేషన్స్, లైనెక్స్ థౌజండ్స్ కంటే ఎక్కువగా అప్లికేషన్స్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఇది హై క్వాలిటీ సాఫ్ట్వేర్ టైటిల్స్ని ఈజీగా ఫౌండ్ చేసి ఇన్స్టాల్ చేసుకోగలదు. కాబట్టి ఇవన్నీ వచ్చేసి మనం లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫీచర్స్గా లేకపోతే కంపోనెంట్స్గానైనా మనం చెప్పగలము. ఇక కర్నల్ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇస్తాను. నెక్స్ట్ వై యూజ్ లైనెక్స్, ఎందుకు లైనెక్స్ యూజ్ చేస్తారు, ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ డయాగ్రామ్ వచ్చేసి లైనెక్స్ ఆర్కిటెక్చర్. ఇది మనకు మిడిల్లో ఉండేటటువంటి సర్కిల్లో హార్డ్వేర్ అనేది ఉంటుంది, దానికి అవుట్ సైడ్ లేయర్లో కర్నల్ ఉంటుంది, దాని అవుట్ సైడ్ లేయర్ షెల్ ఉంటుంది, నెక్స్ట్ యూటిలిటీస్ ఉంటాయి. ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాను. ఎల్ఎస్, సార్ట్, క్యాట్, విఐ, హూడ్, ఏడబ్ల్యూకే, సిసి ఇవన్నీ ఏంటి ఇవన్నీ కమాండ్స్. ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దాము. హార్డ్వేర్ ఇన్సైడ్ ఉంటుంది, దీని చుట్టుపక్కల మనకు కర్నల్ అనేది ఉంటుంది. కర్నల్ రిసోర్సెస్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఫైల్ సిస్టమ్స్, మల్టీకాస్టింగ్, డివైసెస్, సిపియు, మెమరీ ఇవన్నీ కూడా కర్నల్ చూసుకుంటూ ఉంటుంది. సెక్యూరిటీ కూడా కర్నలే చూసుకుంటుంది. ఇక షెల్ ఒక ఇంటర్ప్రిటేటర్ లాగా, ఇంటర్ప్రిటేటర్ అంటే ఒక కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే మనకి ఎప్పుడైనా యూజరు ఒక కమాండ్ ఇచ్చినప్పుడు దాన్ని సిస్టమ్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి కర్నల్కు పంపిస్తుంది. కర్నల్ హార్డ్వేర్తో వర్క్ చేసి మనకు అవుట్పుట్ని తీసుకొని షెల్కి ఇస్తుంది. షెల్ మనకు మరలా ఆ అవుట్పుట్ యొక్క డిస్ప్లేని స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇది షెల్ చేసేటటువంటిది. షెల్ అనేటటువంటిది మనకు కర్నల్ అంటే బ్లాక్ అండ్ వైట్ స్క్రీను, హార్డ్వేర్ అంటే లోపల ఉండేటటువంటి హార్డ్వేర్ కోర్ కాంపోనెంట్స్, అవి మన సిస్టంలో ఉండేటటువంటివి. ఆ తర్వాత కర్నల్ బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్, షెల్ అంటే మనం ఇచ్చేటటువంటి హ్యాష్ ప్రాంప్ట్ కానీ డాలర్ ప్రాంప్ట్ కానీ ఇలాంటి ప్రాంప్ట్స్ అన్న వాటిని షెల్ అంటాము. ఈ షెల్ యునిక్స్లో వచ్చేసి డిఫరెంట్ షెల్ ఉంటాయి. కేఎస్హెచ్, సిఎస్హెచ్, ఎస్హెచ్, బిఎస్హెచ్ ఇలాంటి షెల్ చాలా నెంబర్ ఆఫ్ షెల్స్ ఉంటాయి. అవి కూడా మీరు కమాండ్స్ తోటి చూడొచ్చు. ఇన్స్టాలేషన్ తోటి ఈ షెల్స్ కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ యూటిలిటీస్ అంటే ఏమి లేదు, మనం ఒక యూజరు యూజ్ చేసేటటువంటి కమాండ్స్ని యూటిలిటీస్ అంటారు. ఈ యూటిలిటీస్ని షెల్ తీసుకుంటుంది, కర్నల్కి పంపిస్తుంది, హార్డ్వేర్తో వర్క్ చేస్తుంది, తిరిగి దానికి ఆన్సర్ తీసుకొచ్చి షెల్కి ఇచ్చి యూజర్కి డిస్ప్లే చేస్తుంది. ఇది ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ని అర్థం చేసుకుంటే మనకు లైనెక్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది లైనెక్స్ ఎవరైతే కమాండ్స్ నేర్చుకుంటారో, ఏ కమాండ్ ఎందుకు యూజ్ చేయాలి అనేది నేర్చుకుంటారో వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేటటువంటి ఒక టెక్నాలజీ ఇది. అలా కాకుండా విండోస్ అయితే మీకు డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏబిసిడీలు రాని వాళ్ళు కూడా మౌస్ తోటి ఏదో ఒకటి క్లిక్ చేస్తే ఏదో ఒకటి మనకు డిస్ప్లే అవుతుంది. కానీ లైనెక్స్ అలా కాదు. కమాండ్ ఎర్రర్ అనేది మనకు వెంటనే వస్తుంది, మనం ఏదైనా రాంగ్గా మిస్టేక్గా ఏదో ఒక వర్డ్ని టైప్ చేసినప్పుడు. ఇక వై యూజ్ లైనెక్స్, ఎందుకు లైనెక్స్ యూజ్ చేస్తాము, ఎందుకు కష్టపడి లైనెక్స్ నేర్చుకోవాలి, ఈ ఎన్విరాన్మెంటు అన్ని విండోస్ ఈజీగా ఉంది కదా, ఈ ఎన్విరాన్మెంట్ ఎందుకు నేర్చుకోవాలి, దానినే యూజ్ చేసుకోవచ్చు కదా అనేటటువంటి క్వశ్చన్స్ కొంతమందికి రావచ్చు. ఎందుకు ఈ లైనెక్స్ని నేర్చుకొని వర్క్ చేయాలి అనేటటువంటిది ఇప్పుడు కంపెనీస్లో చూసినట్లయితే కొంతమంది కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ వాళ్ళు వచ్చేసి మాకు విండోస్ సిస్టమే కావాలని 50 to 60% కంపెనీస్లో కస్టమర్స్ విండోస్నే అడుగుతారు.
వాళ్ళకి. ఎందుకంటే లైనక్స్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. మనం అప్లికేషన్ని కూడా బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ మీదనే ఎలా వర్క్ చేస్తుందనేది ఒక లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే అర్థం చేసుకోగలడు. ఆ అప్లికేషన్ని కస్టమర్ కానీ క్లయింట్ కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకని వాళ్ళు విండోస్ సిస్టమ్ని కోరుకుంటుంటారు. అది ఆ కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ ఎలాంటి కస్టమర్స్ ఎలాంటి క్లయింట్స్ అంటే ఆల్రెడీ చెప్పినాను. ఎక్కడైతే సెక్యూరిటీ ఎక్కువ కావాలనో, ఎక్కడైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఎక్కడైతే సీక్రెట్స్, ఇప్పుడు హాస్పిటల్స్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం సీక్రెట్గా ఉంచాలి. అలా కాకుండా అవుట్ సైడ్ వాళ్ళకి పబ్లిసిటీ చేసుకున్నట్లయితే ఆ హాస్పిటల్ అనే ఇన్ఫర్మేషన్ బయట వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనకు సెక్యూరిటీ పర్పస్ లైనక్స్నే యూజ్ చేస్తారు. అలా కాకుండా చిన్న చిన్న కస్టమర్స్ ఒక షాప్స్ పెట్టుకుంటే వాళ్ళు కానీ, ఇంకేదైనా చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ని రన్ చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళకి అయితే లైనక్స్ సూటబుల్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రమే విండోస్ని అడుగుతుంటారు. ఇంకా ఈ లైనక్స్ ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఎప్పుడు హై ఎండ్లోనే ఆలోచిస్తాం కాబట్టి, కంపెనీస్ ఎప్పుడు సెక్యూరిటీ వైజే ఆలోచిస్తాయి కాబట్టి లైనక్స్ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. మనం ఇప్పుడు విండోస్ సిస్టమ్ బాగా వర్క్ చేస్తుంది, ఇంకా లైనక్స్ సిస్టమ్ ఎందుకు అని కూడా అనుకోవచ్చు. మొదటి కారణం అయితే ఇప్పుడు చెప్పాను. ఎందుకు సెకండ్ రీజన్ ఏంటి అంటే, విండోస్తో వర్క్ చేస్తున్నప్పుడు మీ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వస్తుండొచ్చు. మీరు పీసీలోనే వర్క్ చేసుకున్నారు అనుకుందాము, కంపెనీ కాకుండా నార్మల్గా నేను కూడా పీసీతో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఫ్లాష్ అవుతూ ఉంటాయి కొన్ని మెసేజెస్. యువర్ సిస్టమ్ ఈజ్ ఇన్ ప్రాబ్లం, యువర్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఈజ్ ఇన్ ప్రాబ్లం, లేకపోతే ఏదైనా వైరస్ వచ్చిందని, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ స్ప్లాష్ అవుతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఓన్లీ విండోస్ సిస్టమ్స్లోనే వస్తాయి. ఇక వైరస్ రావడము, అలాగే మాల్వేర్ కావడము, అంటే సాఫ్ట్వేర్ మాల్వేర్ అవుతుంటుంది, స్లో డౌన్ అవుతుంటుంది, క్రాష్ అవుతుంటుంది. ఇంకా ఇలాంటివి జరిగినప్పుడు విండోస్లో మనం దాన్ని రిపేర్ చేసుకోవడం కోసం రిపేరింగ్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సాఫ్ట్వేర్స్ మన విండోస్ సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే లైసెన్స్ ఫ్రీ విండోస్లో అయితే మ్యాక్సిమం లైసెన్స్ ఫ్రీ ఉండవు, ఏవైనా కూడా లైసెన్స్తో కొనుక్కోవాల్సిందే. ఇప్పుడు ఏదైనా విండోస్ ఓఎస్ కొనాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మనం మైక్రోసాఫ్ట్ నుంచి మనం విండోస్ సర్వర్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్చేస్ చేసుకున్న తర్వాత మనం ఇంకేదైనా ఓఎస్ కానీ ఏదైనా వేరే అదర్ టెక్నాలజీస్ కానీ ఇన్స్టాల్ చేయాలి అనుకున్నప్పుడు, అదర్ టెక్నాలజీస్ అంటే ఇప్పుడు ఒకవేళ డేటాబేస్ కావాలి, డేటాబేస్ను కూడా మనం పర్చేజ్ చేసుకోవాలి విండోస్ కోసం అయితే. అలాగే ఇంకా ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు అంటే, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఏ స్ట్రగుల్ లేకుండా వర్క్ చేయాలి అంటే మనకు లైనక్స్ ప్లాట్ఫామ్ ఒక్కటే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. దీంట్లో ఎటువంటి కాస్ట్ అనేది జరగదు. ఎన్ని కంప్యూటర్స్కైనా లైనక్స్ని మనం ఎటువంటి పేమెంట్ లేకుండా ఇన్స్టాల్ చేసుకొని, పేమెంట్ అవసరం లేదు, లైనక్స్ లైసెన్స్ అవసరం లేకుండా ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే విండోస్ సర్వర్తో కంపేర్ చేసినప్పుడు లైనక్స్ను విండోస్ స్టాండర్డ్ ఎడిషన్ను మైక్రోసాఫ్ట్ నుంచి డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవాలి. దీంట్లో క్లయింట్ యాక్సెస్ లైసెన్స్ ఇంక్లూడ్ కాదన్నమాట. ఈ క్లయింట్ యాక్సెస్ లైసెన్స్ అనేది కొనుక్కోవాలి. ఇంకేదైనా అదర్ సాఫ్ట్వేర్స్ కావాలంటే వాటికి లైసెన్స్ కావాలి. ఒక వెబ్ సర్వర్ కానీ, ఒక ఈమెయిల్ సర్వర్ కానీ, లేకపోతే డేటాబేస్ సర్వర్ కానీ ఏదైనా కూడా విండోస్ కోసం లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది, ప్రతిదీ కొనాల్సి ఉంటుంది. కానీ లైనక్స్లో అలా కాదు. ల్యాంప్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే, ల్యాంప్ అంటే LAMP,
ఎల్ అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ అంటే అపాచీ వెబ్ సర్వర్, ఎం అంటే MySQL డేటాబేస్, పిహెచ్పి సర్వర్. ఈ 4 సర్వర్స్ని ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకొని ఎటువంటి లైసెన్స్ అవసరం లేకుండా, కాస్ట్ లేకుండా మనం అప్లికేషన్ని రన్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి లైనక్స్లో. లైనక్స్ కర్నల్ను అప్డేట్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే రీబూట్ అవసరం అవుతుంది. కర్నల్ ఫైన్గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక 20 ఇయర్స్కి కూడా మనం సిస్టమ్ని రీబూట్ చేయాల్సిన అవసరం అయితే లైనక్స్లో ఉండదు. ఇవన్నీ మనం లైనక్స్ అడ్వాంటేజెస్గా చెప్పుకోవచ్చు. డిఫరెన్స్ మనం కంపేర్ చేసుకునేది విండోస్తో అయితే లైనక్స్ ఎంత బెటర్గా ఉంటుందనేది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూషన్? లైనక్స్లో డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పటివరకు అయితే కంపేర్ చేసి చెప్పినాను. ఇప్పుడు లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే లైనక్స్ అనేది లైనక్స్ ఓన్లీ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, దీంట్లో డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ వర్షన్స్ని డిస్ట్రిబ్యూషన్ అని పిలుస్తారు. ఈ డిఫరెంట్ వర్షన్స్ ఏ యూజర్కి ఏ టైప్ ఆఫ్ వర్షన్ కావాలో ఆ టైప్ ఆఫ్ వర్షన్ని చూస్ చేసుకోవచ్చు. వీటిలో మెయిన్గా పాపులారిటీ ఉండేటటువంటి లైనక్స్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ ఉన్నాయి, 25 to 30 డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. వాటిలో మెయిన్గా పాపులర్ అయినటువంటివి లైనక్స్ మింటు, మ్యాంజారో, డెబియన్, ఉబుంటు, యాంటైగోస్, ఎంటర్జీ ఓఎస్, సోలస్, ఫెడోరా, ఎలిమెంటరీ ఓఎస్, ఓపెన్ SUSE. ఇవన్నీ కూడా పాపులర్ అయినటువంటి లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్. ఈచ్ డిస్ట్రిబ్యూషన్ హ్యాస్ ఎ డిఫరెంట్ టేక్ ఆన్ ద డెస్క్టాప్. డెస్క్టాప్లో ఈ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ని వాటికి డిఫరెన్స్ కూడా ఉంటుంది మనకు డెస్క్టాప్లో యూజ్ చేయాలి అన్నప్పుడు. ఇంకా కొన్ని రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్, ఉబుంటు సర్వర్ ఉంటుంది, సెంటోయస్ ఉంటుంది, SUSE ఎంటర్ప్రైజ్ లైనక్స్. ఇవి 4 వచ్చేసి మనకు ఇంకా పాపులర్ అయినటువంటి డిస్ట్రిబ్యూషన్స్. ఈ ఉబుంటు సర్వరు, సెంటోయస్ వచ్చేసి ఫ్రీ సర్వర్ డిస్ట్రిబ్యూషన్స్. వీటిలో కొన్ని వచ్చేసి ప్రైస్తో అసోసియేట్ అయి ఉంటాయి, అవి రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్, అలాగే SUSE ఎంటర్ప్రైజ్ లైనక్స్. ఈ 2 వచ్చేసి మనకు ప్రైస్ పడుతుంది. ఎందుకు అంటే రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ నేను చెప్తూ ఉండేదంతాను రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్సే. వీటికి లైసెన్స్ అనేది అవసరం అవుతుంది. ఇప్పుడే చెప్పారు కదా లైసెన్స్ ఫ్రీ అనేసి. మళ్ళీ లైసెన్స్ ఏంటి అంటే ఇవి హై ప్రొడక్షన్ లెవెల్ సర్వర్స్లో యూజ్ చేసేటటువంటి డిస్ట్రిబ్యూషన్స్. అందుకని వీటి సాఫ్ట్వేరు, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అందుకని ఇవి కొంచెం కాస్ట్ పెట్టి లైసెన్స్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. మనకు డెవలప్మెంట్ సర్వర్స్లో, టెస్టింగ్ సర్వర్స్లో మనకు వచ్చేసి ఉబుంటు కానీ సెంటోయస్ కానీ ఫ్రీ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి వాటిని యూజ్ చేసుకుంటారు. ఇన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్లో కూడా అలాగే చేస్తూ ఉంటారు. కానీ కమాండ్స్లో లిటిల్ బిట్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. అన్ని కమాండ్స్ డిఫరెంట్ ఏమీ ఉండవు. చిన్న కమాండ్స్, చాలా తక్కువ కమాండ్స్ డిఫరెంట్గా ఉంటాయి అంతేను. మిగతావన్నీ రెడ్ హ్యాట్ కానీ ఉబుంటు కానీ సెంటోయస్ కానీ ఒకేలాగా ఉంటాయి కమాండ్స్ మ్యాక్సిమం. ఇక ఎవరో అడిగారు కామెంట్లో రెడ్ హ్యాట్ ఎందుకు యూజ్ చేశారు, ఉబుంటు ఎందుకు యూజ్ చేయలేదు అనేసి. చెప్పాను, టెస్టింగ్లో కానీ డెవలప్మెంట్లో కానీ ఉబుంటు యూజ్ చేస్తారు. సెంటోయస్ కన్నా ఉబుంటునే ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే రెడ్ హ్యాట్ వచ్చేసి ప్రొడక్షన్ సర్వర్స్లో కంపల్సరీగా రెడ్ హ్యాట్ సర్వర్స్ని యూజ్ చేస్తారు. మీరు ఏ లెవెల్లో వెళ్ళాలనుకుంటున్నారో అది మీరు డిసైడ్ చేసుకొని దానిని బట్టి మీరు ఉబుంటు నేర్చుకుంటారా, రెడ్ హ్యాట్ లైనక్స్ నేర్చుకుంటారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. డిఫరెన్స్ అయితే మీరు ప్రొడక్షన్లో చేయాలనుకుంటే రెడ్ హ్యాట్ నేర్చుకుంటారు ఎవరైనా కానీ. మాకు ప్రొడక్షన్ మేము చేయము, టెస్టింగ్ డెవలప్మెంట్లోనే ఉంటాం అనుకునే వాళ్ళు ఉబుంటు సెంటోయస్కి వెళ్ళడం బెటర్.
ఇది డిఫరెన్స్. అయితే ఎవరైనా కూడా హై ఎండ్లోనే నేర్చుకోవాలనుకుంటారు కానీ లో ఎండ్లో నేర్చుకొని ఉండాలని అనుకోరు కదా. ఇక వచ్చేసి రెడ్ హ్యాట్ లైనక్స్లో కమాండ్స్, ఉబుంటు సెంటోఎస్లో కమాండ్స్. సెంటోఎస్ మ్యాక్సిమం రెడ్ హ్యాట్ లైనక్స్ కమాండ్సే ఉంటుంది. ఉబుంటులో వచ్చేసి ఇన్స్టలేషన్ కమాండ్స్ ఇలాంటివి ఏపీటీ గెట్ ఉంటుంది. సెంటోఎస్ రెడ్ హ్యాట్లో వచ్చేసి ఇలా ఉంటుంది. చిన్న చిన్న డిఫరెన్సెస్, పెద్ద అవన్నీ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వస్తే లైనక్స్ ఒక ఓపెన్ సోర్స్ లైసెన్స్ డిస్ట్రిబ్యూషన్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఏ పర్పస్తోనైనా ఒక ప్రోగ్రామ్ని ఫ్రీగా రన్ చేయవచ్చు. దీనిని ఒక ఓపెన్ సోర్స్గా చెప్పుకోవచ్చు. అలాగే ప్రోగ్రామ్ ఎలా వర్క్ చేస్తుందో స్టడీ చేయొచ్చు. ఏదైనా చేంజెస్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఎవరికైనా రీడిస్ట్రిబ్యూట్ కూడా చేసుకోవచ్చు. మనతోటి ఉండేటటువంటి వర్కర్స్కి కానీ కొలీగ్స్కి కానీ మన ప్రాజెక్ట్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఈ రీడిస్ట్రిబ్యూట్ చేయవచ్చు ఈ కాపీస్ని. అలాగే వాళ్ళు ఈ రీడిస్ట్రిబ్యూట్ ఎవరికైతే చేసినామో వాళ్ళకి మోడిఫికేషన్ చేసేటటువంటి వాళ్ళు కూడా మోడిఫికేషన్ చేయగలరు అనమాట. ఈ పాయింట్స్ అండర్స్టాండ్ చేసుకోవడం కొంచెం కష్టమే. కానీ ఎందుకు లైనక్స్ అంటే, లైనక్స్ అనేది బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ అని చెప్తారు. బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ అనే వర్డ్ని మనం ఎక్కడో వింటాము, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకుంటాము. మన ఇండియన్ గవర్నమెంట్ అనేది బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అనేటటువంటి ఒక వర్డ్ చెప్పుకుంటారు మన చిన్నప్పుడు. ఎప్పుడు ఒక సోషల్ స్టడీస్లోనో దీనిలో ఒక దానిలో చెప్పుకుంటారు. దానిలోనే నేను చదువుకున్నప్పుడు అయితే ఆ బీవై బైని తీసేసి బియూవై బై చేశారు. ఎఫ్ఓఆర్ ఫార్కి బదులు ఎఫ్ఏఆర్ ఫార్ చేశారు. ఓఎఫ్ ఆఫ్కి బదులు ఓఎఫ్ఎఫ్ ఆఫ్ చేశారు. బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ బై ద ఆఫ్ ద పీపుల్ అనేదాన్ని. ఇప్పుడైతే బీవైఈ ఓఎఫ్ ఎఫ్ఓఆర్ అన్ని డిలీట్ చేసేసి బియూవై బై ద పీపుల్ అంటే గవర్నమెంట్ పీపుల్ని కొనుక్కుంటుంది. ఫార్ ద పీపుల్ గవర్నమెంట్ పీపుల్కి దూరంగా ఉంటుంది. ఆఫ్ ద పీపుల్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ చేసేసింది పీపుల్ని అనేటటువంటి మీనింగ్స్ ఒకటే పెట్టేయచ్చు బుక్స్లో కూడా. అలా ఉంది మన గవర్నమెంట్ అయితే. కానీ లైనక్స్ అలా కాదు. బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ అనేటటువంటిది యూజ్ చేసుకొని వాటి మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ రెండిటిని టెనెంట్స్ అంటారు. ఈ టెనెంట్స్ని యూజ్ చేసుకొని లైనక్స్ని మెనీ పీపుల్ చూస్ చేసుకుంటూ ఉంటారు. లైనక్స్ ఎవరైనా కూడా ఐటీలో పనిచేయాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ విండోస్ అంటే ఏంటి, లైనక్స్ అంటే ఏంటి, అది మీరు ఏ డొమైన్లో అయినా వర్క్ చేయండి. ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే బేసిక్స్ వీటిని గురించి కంపల్సరీగా స్టడీ చేయండి. ఎవరైనా కూడా అది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కైనా ఫ్రెషర్స్కైనా చెప్పేది ఒకటేను. ఇప్పుడు లైనక్స్ వచ్చేసి 6th స్టాండర్డ్ పిల్లోడిని అడిగినా కూడా లైనక్స్ అంటే ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అని తవడుకోకుండా చెప్పేస్తాడు. కానీ ఇంత పెద్ద వాళ్ళు అయిన తర్వాత కూడా లైనక్స్ అనేది తెలియకుండా ఉన్నారు కొంతమంది అని అంటే ఇంకా వాళ్ళకి నేనేం చెప్పలేను. ఇంకా లైనక్స్ విండోస్తో కంపేర్ చేస్తే విండోస్ ఎవరైనా వర్క్ చేయగలరు జిఐ కాబట్టి. లైనక్స్ కమాండ్స్ నేర్చుకుంటేనే వర్క్ చేయగలము లైనక్స్తో అయితే. విండోస్లో డిఫాల్ట్గా ఏదైనా రిమూవ్ చేస్తే రీస్టోర్ చేసుకోగలము. కానీ లైనక్స్లో ఆర్ఎం కమాండ్ని అని యూజ్ చేస్తే కంపెనీసే క్లోజ్ అయిపోతాయి. అంత పవర్ఫుల్ కమాండ్ ఆర్ఎం కమాండ్ అనేది యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకు ఎవరైతే సుపీరియర్స్ ఉంటారో వాళ్ళందరి దగ్గర పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఇలాంటి కమాండ్స్, నాట్ ఓన్లీ ఆర్ఎం కమాండ్, ఇలాంటి నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ అన్ని వర్క్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం అందరి సుపీరియర్స్ అందరు పర్మిషన్స్ తీసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి యూకేలో సమ్ ఇయర్స్ బ్యాక్ అంటే 5 to 6 years బ్యాక్ ఏం జరిగింది అంటే ఒక యూజర్ తెలియక ఇచ్చిన కమాండ్ వలన క్రోర్స్ టర్నోవర్ చేసేటటువంటి ఒక కంపెనీని క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఆ యూజర్ని
టెర్మినేట్ చేసి ఉండొచ్చు, కానీ కంపెనీ అనేది ఆ యూజర్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం, ఆ లాస్ని మాత్రం కవర్ చేసుకోలేక ఆ కంపెనీని క్లోజ్ చేసుకున్నారు. కాబట్టి అలాంటి తప్పులు ఎవరి దగ్గర జరగకూడదు. నేను ఈ ఛానల్ పెట్టినటువంటి ఉద్దేశం అందరికీ సబ్జెక్ట్ అనేది తెలియాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ ఛానల్ని పెట్టడం జరిగింది. ఇందులో చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నారు ఈ ఛానల్ని. కానీ చెప్పేది ఏంటంటే, అందరూ నేర్చుకోండి. మీకు తెలిసిన విషయాలు ఉండొచ్చు, తెలియని విషయాలు ఉండొచ్చు, కానీ మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడు చూపించినటువంటి డాక్యుమెంటు అది డిస్క్రిప్షన్లో పెట్టేయండి. మేము రాసుకోలేకున్నాము అని నాకు ఇప్పటికి కూడా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పినాను. ఇప్పటికి కూడా అవే మెసేజెస్, అవే కామెంట్స్ వస్తుంటాయి. నాకు వచ్చే కామెంట్స్ అన్నీ కూడాను కమెంట్స్ ఇవ్వండి, లేకపోతే డాక్యుమెంట్ పెట్టండి. అలాంటి కమెంట్స్ తప్ప ఒక 4-5 కమెంట్స్ మాత్రమే నాకు కొంచెం ఇంప్రూవ్ చేసుకునేలాగా నా ఛానల్ని వచ్చినాయి తప్ప మిగతా కామెంట్స్ అన్నీ కూడా మాకు ఇవి ప్రొవైడ్ చేయండి. మీరు చదువుకొని మీరు నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది, కానీ అన్నీ కాపీ చేసుకొని స్టోర్ చేసుకుంటే అక్కడ పెరుగుతుందే కానీ మీ మైండ్లో నాలెడ్జ్ అనేది పెరగదు. ఇవన్నీ నేను చెప్తుండేది ఎవరైతే ఫ్రెషర్స్గా వచ్చి 3-4 ఇయర్స్ గ్యాప్తో వచ్చి కోర్సులు నేర్చుకొని ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళే నాకు ఎక్కువగా ఇలాంటి మెసేజెస్ పెడుతున్న వాళ్ళు. ఆల్రెడీ వర్క్ చేసేవాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ అయితే అలాంటి కామెంట్స్ పెట్టరు. వాళ్ళకి తెలుసు ఇది నేర్చుకోవాలి, ఇది మనం రాసుకోవాలి, ఇది తెలుసుకోవాలి అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే దొరికినందంతా మనం స్టోర్ చేసుకుందాం అనే దాంతోనే వీళ్ళు డాక్యుమెంట్స్ని అడుగుతున్నారు. ఇంకా నేను డాక్యుమెంటు పెట్టచ్చు, నో ప్రాబ్లం. డాక్యుమెంట్ పెట్టడం వల్ల ప్రాబ్లం అయ్యేది ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే నేర్చుకోవాలని చెప్పి వేరే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ ట్యూటర్స్ కూడా ఈ డాక్యుమెంట్స్నే డౌన్లోడ్ చేసుకుంటారు. ఇవే మీకు చెప్తారు అక్కడ. ఇక్కడ నేను ఎంతసేపు కష్టపడతానో ఈ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయడానికి అనేది నాకు తెలుస్తుంది. దానిలో మీరు నేను స్పెండ్ చేసే టైంలో 10% కూడా మీకు టైం పట్టదు. ఈ డాక్యుమెంట్ని మీరు ప్రిపేర్ చేసే మీ ఓన్ లెటర్స్ ప్రిపేర్ చేసుకుంటే అది మీకు ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు నోట్ డౌన్ చేసుకోండి మీ నోట్స్లోకి. ఎవరైనా కూడా సబ్జెక్ట్ అనేది పూర్తిగా తెలుసుకోండి ఫస్ట్. తర్వాత జాబ్కి వెళ్ళండి. ఎటువంటి సపోర్ట్ అవసరం లేదు. సపోర్ట్ తీసుకుంటే కూడా మీ జాబ్కి ప్రాబ్లం వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది. హాఫ్ నాలెడ్జ్ తోటి వెళితే మీకు ఏం చేయాలో తెలీదు. కాబట్టి స్పెండ్ చేయండి టైము, నేర్చుకోండి, చెప్పేది వినండి. ఫ్రీగానే చెప్తున్నాను నేను. ఇక్కడ ఎటువంటి మనీ మీరు నాకు ఇవ్వట్లేదు. దానివల్ల మీరు కొంచెం కామెంట్ పెట్టేటప్పుడు ఏం పెడుతున్నాము ఒకసారి మనం ఇది తెలుసుకుందాము. గూగుల్లో అన్నీ సెర్చ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఆ గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం అర్థమవుతుంది. ఆ తర్వాత మీకు అర్థం కానిది కామెంట్లో ఇవ్వండి, ఆన్సర్ ఇస్తాను. కానీ మెసేజ్లు పెట్టకండి. మెసేజ్లు పెట్టినందువల్ల మీకు ఆన్సర్లు ఏమీ రావు. ఈ కామెంట్లో పెడితే ఎవరో ఒకరు, నేను కాకపోయినా ఇంకెవరైనా కూడా మీకు ఆన్సర్ చేస్తారు. ఇంకొచ్చేసి ఎక్కువ మంది 3 ఇయర్స్ 4 ఇయర్స్ గ్యాప్తో వచ్చేసి డైరెక్ట్గా డెవాప్స్, AWS అని నేర్చుకుంటుంటారు. ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకుండా డెవాప్స్, AWS నేర్చుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఏ డొమైన్ మీదనైనా, ఏ డొమైన్ అంటే ఓన్లీ లైనక్సే కాదు, మీరు వెబ్ స్పేయర్ కానీ లేకపోతే జావా కానీ ఇక ఏదైనా కూడా .NET కానీ టెస్టింగ్ టూల్స్ కానీ అప్లికేషన్స్ మీద కానీ డేటాబేస్ మీద కానీ దేని మీదైనా మీరు వర్క్ చేసినప్పుడు మీకు
రియల్ టైం వర్క్లో మీరు ఏం చేస్తున్నారు, అది ఏం జరుగుతున్నది, ఇది మనం చేసే వర్క్ ఏమవుతున్నది అనేటువంటిది ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఎవరైతే ఫ్రెషర్గా వస్తుంటారో వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది తెలియదు. దానివల్ల ఏం జరుగుతుందంటే డెవాప్స్ కోర్సుకి వెళ్తారు. ఇక 5,000 10,000కి కోర్సులు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ 5,000 10,000కి ఏం చెప్తారు వాళ్ళు అంటే మీకు డెవాప్స్ టూల్ ఎలా వర్క్ అవుతుంది, ఆ టూల్తో ఎలా వర్క్ చేయాలి అనేది మాత్రమే చెప్తారు. ఆ టూల్ ఎందుకు వర్క్ చేస్తారు, ఆ టూల్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఆ టూల్కి చుట్టుపక్కల ఉండే వర్క్ ఏంటి అనేది మీరు ఇచ్చే మనీకి అయితే ఎవరు చెప్పరు. కానీ కంపేర్ చేస్తారు. మీ దగ్గర ఫీజు ఎక్కువ, వేరే వాళ్ళు 5,000కే కోర్స్ చెప్తున్నారు అని. ఏదైనా కూడా మనం రోడ్డు మీద బండి మీద 10 రూపాయలకి ఫుడ్ అమ్ముతారు, అదే హోటల్లో 30 రూపీస్కి ఫుడ్ అమ్ముతారు. వాటి క్వాలిటీ ఎలా ఉంటుందో ఈ ఫీజెస్ తీసుకునే వాళ్ళ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. ఎవరితోనూ ఒకరినొకరిని కంపేర్ చేయకండి. ఫస్ట్ నన్ను కొంతమంది ట్రైనింగ్ కోసం అడుగుతున్నారు. నాకు వచ్చేసి బయట చెప్పేలాగా 5,000 10,000కి అయితే నేను ట్రైనింగ్ చెప్పలేను. నా దగ్గర కొంచెం ఫీజు ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే నేను తీసుకునే ఫీజుకి సబ్జెక్టు చెప్తాను కాబట్టి నేను ఫీజు చెప్పని వాళ్ళలాగా నేను వాళ్ళతో సమానం అవుతాను. వాళ్ళలాగా ఫీజు తీసుకుంటే వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటాను, కానీ అంతకంటే పెద్దగా నేనేం తీసుకోను. ఇంకా డెవాప్స్కి నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే బయట ఎంక్వైరీ చేసుకుంటారు. దీనిలో 1 lakh శాలరీ వస్తుంది అని ఎవరిని ఎంక్వైరీ చేసినా మీకు 1 lakh శాలరీ పర్ మంత్ అని చెప్తారు. ఆ 1 lakh శాలరీ వస్తుంది అంటే కంపెనీ వాళ్ళు మనకి 1 lakh ఊరికే ఇవ్వరు. దానికి తగ్గ వర్క్, దానికి తగ్గ వర్త్ మనలో ఉండాలి. అవన్నీ కూడా మనకు ఎక్కువగా 4 rounds 5 rounds ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఒక్కొక్కసారి 8 rounds వరకు కొన్ని కంపెనీస్ చేస్తూ ఉంటాయి. డెవాప్స్ ఇంజనీర్స్ అంటే AWS ఇంజనీర్స్ అయినా. అదే మీరు లైనెక్స్ అయితే 2-3 ఇంటర్వ్యూస్తో కంప్లీట్ చేసేసుకోవచ్చు. డెవాప్స్ ఎవరైతే పోతున్నారో AWSకి ఎవరు పోతున్నారో మెయిన్గా డెవాప్స్కి అయితే మ్యాక్సిమం 8 ఇంటర్వ్యూస్ కూడా ఒక టాప్ 5 కంపెనీస్లో ఉండే కంపెనీస్కి వెళ్ళినప్పుడు చేస్తారు. 8 rounds చేస్తారు. మ్యాక్సిమం అయితే 4 rounds లోపలైతే ఎటువంటి కంపెనీ కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేయదు. బాగా ఫిల్టర్ చేస్తుంది. సబ్జెక్ట్ తెలుసా లేదా అనేది బాగా ఫిల్టర్ చేస్తుంది. కాబట్టి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ఏం జరుగుతున్నది అనేది కొంచెం ఆలోచించండి. ఇంకా ఇది చెప్పాలనుకున్నది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఈ వీడియో చేయడానికి కారణం నేను ఎంతో నాలెడ్జ్ ఇచ్చినాను. ఎన్నో వీడియోస్ మ్యాక్సిమం 37 వీడియోస్ లైనెక్స్ మీద చేస్తున్నాను. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఎన్నో పెట్టినాను, గుర్తులేదు. ఒక్కొక్క దానిలో 5 questions అట్లా పెట్టాను. ఇంత నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత డెవాప్స్లో మెయిన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో కుబర్నెటిస్ కానీ యాన్సిబుల్తో స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ కాబట్టి వీడియోస్ సరిగా ఉండకపోవచ్చేమో, కానీ నేను చెప్పిన మాత్రం పర్ఫెక్ట్గా ఉండేటటువంటి సబ్జెక్ట్ అయినది కూడాను. ఆ తర్వాత కుబర్నెటిస్ చెప్పాను, డోకర్ చెప్పాను, జెన్కిన్స్లో కొంత పార్ట్ చెప్పాను, ఇంకా AWS చేశాను, గిట్ చేశాను. ఇన్ని వీడియోస్ చేసిన తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. అది ఒక 10 days బ్యాక్. అది నాకు ఇప్పుడు 1,112 సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు నా ఛానల్కి. ఛానల్ని నేను ఎక్కువగా ఫస్ట్లో స్టార్టింగ్లో నేను ఫస్ట్ 6 months ఎక్స్పెక్ట్ చేశాను 1000 సబ్స్క్రైబర్స్ని, కానీ ఇంప్రూవ్ కాలేకపోయింది. అందుకని నాకు ఇంట్రెస్ట్ అనేది పెద్దగా లేదు వీడియోస్ చేయడానికి. నెక్స్ట్ వీక్ నుంచి నేను వీక్లీ 1 వీడియో మాత్రమే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ లేవు. ఏ యూట్యూబ్ క్రియేటర్ అయినా కోరుకునేది సబ్స్క్రైబర్స్ని అలాగే వ్యూస్ని. నాకు నా ఛానల్కి ఎందుకు డెవలప్ కాలేకపోయింది. కొంతమంది పబ్లిసిటీ ఇచ్చుకోలేదంటారు. పబ్లిసిటీ ఇలాంటి ఛానల్కి పబ్లిసిటీ అవసరం లేదు.
నాకు ఎవరిని అడగడం కూడా పెద్దగా ఇష్టం అనేది ఉండదు. వచ్చినంత వరకు వస్తారని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ 6 monthsలో నేను 500 to 600 వీడియోస్ చేయాలనుకున్నాను. కానీ 150 వీడియోస్ వరకు కంటిన్యూగా చేశాను. తర్వాత స్లో చేశాను. ఎందుకంటే ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్గా చూడట్లేదు అనే వ్యూస్ తక్కువ ఉన్నాయని చెప్పేసి నేను అప్పటి నుంచి స్లో చేశాను. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. ఇంకా నాకు వచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, ఎవరో తెలియదు నేమ్ అయితే, నా ఛానల్లో కొన్ని వీడియోస్లో నా నెంబర్ ఉంది. ఆ నెంబర్ని యూజ్ చేసుకొని ఆ నెంబరు డిలీట్ చేద్దామంటే అక్కడ ఉండే వీడియోలో ఉండే నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ మొత్తం పోతుంది. ఆ తర్వాత ఆ వీడియో ఎవరు చూసినా కూడా యూజ్ అనేది ఉండదు. దానివల్ల డిలీట్ చేయలేకపోతున్నాను. డిలీట్ చేస్తే మొత్తం వీడియోని డిలీట్ చేయాలి. ఇంకా నేను ఇన్ని రోజులు కష్టపడి చేసిన వీడియో ఒక నెంబర్ కోసం డిలీట్ చేయడము ఇష్టం లేదు. కానీ డిలీట్ చేయకపోతే ఆ నెంబర్ని యూజ్ చేసుకొని పిచ్చి పిచ్చి మెసేజ్లన్నీ పెడుతున్నారు. ఆ మెసేజ్ ఏంటంటే, ఆ మెసేజ్ పెట్టిన అబ్బాయికి కూడా చెప్పినాను నేను, నెక్స్ట్ వీడియోలో ఇదే విషయం వస్తుంది అని చెప్పేసి. ఈ లైనెక్స్ నాకు ఏదైతే లైనెక్స్ AWS ట్రైనింగ్ ఫార్ అని చెప్పి నెంబర్ ఇచ్చినానో ఆ నెంబర్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ మెసేజ్కి పెట్టి, ఇవి హ్యాకింగ్ టూల్స్ కదా అని చెప్పేసి మెసేజ్ పెట్టినాడు. ఇది హ్యాకింగ్స్కి సంబంధించిన టూల్స్ కదా అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టినాడు. నాకు హ్యాకింగ్ క్లాసెస్ ఉన్నాయి, అందులో ఈ టాపిక్ చూశాను, మీరు కూడా పరిచయం నాకు అర్థం కాలేదు. అతను తెలుగుని ఇంగ్లీష్లో రాశాడు. అయితే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది అని అడిగాను అని చెప్పేసి. ఇన్ని రోజులు హ్యాకింగ్ క్లాసెస్, హ్యాకింగ్ వీడియోస్ నేను తీస్తున్నానా? ఫస్ట్ పాయింట్ ఇది. హ్యాకింగ్ వీడియోస్ తీస్తే అది ఏమవుతుంది? అది నేను హ్యాకింగ్ వీడియోస్ తీస్తే నేను దేశద్రోహం చేసిన దాన్ని అవుతాను. ఫస్ట్ నేను ఎటువంటి వైరస్లు సృష్టించాలనుకోవట్లేదు. మీకు ఎక్కడ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా వాట్ ఈజ్ డెవాప్స్, వాట్ ఈజ్ AWS, వాట్ ఈజ్ లైనెక్స్ అనేటటువంటిది మీరు జస్ట్ ఆ వర్డ్ అని టైప్ చేస్తే మీకు పేజీల ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలా ఎలా అనుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు. కొంచెం తెలుసుకొని మెసేజ్లు చేయకండి, ఏదైనా కామెంట్లో చేయండి, మీకు ఆన్సర్లు ఎవరిసే ఇస్తారు. ఇది వీడియో ఒకరిని ఉద్దేశించి కాదు, కానీ లైనెక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇలాంటి మెసేజెస్లు వచ్చినప్పుడు ఇలాంటి వీడియో తీయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఈ వీడియోని తీస్తాను. ప్రతి లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్గా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఫస్ట్ తెలుసుకోవాల్సిన వీడియో ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇచ్చాను. దట్ ఈస్ లైనెక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.